సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు ఎవ్వరూ కూడా ఊహించని స్థాయిలో లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. వందల వేలల్లో మరణాలు. ప్రపంచ దేశాల నుంచి సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వాలు చేతులెత్తేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అనేక మంది చెప్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటాయని భయపడుతూ నసుగుతూ నెమ్మదిగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ కొండ బద్దలు కొట్టినట్లు నేరుగా విషయాన్ని ట్వీట్ చేస్తూ ఎలాంటి శషభిషలు లేకుండా, నసుకుడు నాంచుడు ధోరణి లేకుండా ఒక్క గొంతు మాత్రం బలంగా వినిపిస్తోంది. కరోనా విషయంలో ప్రభుత్వాలు ఏం చేశాయి, ఏం చేయాలి, ప్రపంచంలో గుణపాఠాలు ఏంటి అనేది ఆ గొంతు రామ్ గోపాల్ వర్మ గొంతు. గత కొంతకాలంగా మీరు ట్వీట్స్ చూస్తే ఆర్జీవీ 3D 3Dల గురించి ఆయన ట్వీట్స్ చేస్తున్నారు. డెడ్లీ వైరస్ గురించి చాలా బలమైన వాయిస్ వినిపించారు. ఇటీవల కాలంలో మాత్రం ఒక వారం 10 రోజులుగా ఆయన సినిమా డి కంపెనీ గురించి, డేంజరస్, డెడ్లీ వైరస్, ఈ 3D గురించి రాముతో మాట్లాడదాం. రాము గారు. సార్ డి కంపెనీ ఓటీటీ, మీ స్పార్క్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఏంటి రెస్పాన్స్ ఏంటి సార్? సూపర్ రెస్పాన్స్ సార్, వెరీ హ్యాపీ. అండ్ టోటల్ అంటే నేను అంతకుముందే ఒకసారి చెప్పాను, ఓకే, జస్ట్ టు రిమైండ్, ఇది డి కంపెనీ అనేది ఒక 35 years మన దావుద్ ఇబ్రాహిం అండర్ వరల్డ్ కంపెనీ 1980 నుంచి దాన్ని చేసింది. ఈ సినిమా కేవలం 1982. ఈ మిగతా సీజన్స్ అని ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి బికాస్ ఆఫ్ ద రెస్పాన్స్ వి గాట్ ఆన్ స్పార్క్. యా, సో స్పార్క్ ఓటీటీ కూడా చాలా, మీరు అనౌన్స్మెంట్ చూస్తే, ఆ బ్రోచర్ చూస్తే చాలా సినిమాలు ఆల్రెడీ క్యూలో ఉన్నట్టున్నాయి కదా. yes మీ సొంత సినిమాలు ఇతరులు తీసిన ఆల్మోస్ట్ ఎవ్రీ 3-4 days ఒక ఫిల్మ్ అనౌన్స్మెంట్, దాని ట్రైలర్ కానీ ఫిల్మ్ కానీ రిలీజ్ అవుతా ఉంటాయి. సో డి కంపెనీ వెబ్ సిరీసా సార్? యా, ఇట్స్ యాక్చువల్లీ మల్టీ సీజన్ వెబ్ సిరీస్ అండి. అంటే నేను ఇందాక చెప్పినట్టు 35 years లో అంటే దావుద్ ఇబ్రాహిం డోంగ్రీలో తన గ్యాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చోటా రాజన్ అరెస్ట్ బాలి ఐలాండ్ లో 2015 అయింది. అది 35 years స్పాన్ స్టోరీ. సో దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 45-minute ఎపిసోడ్ ఎవ్రీ టైం. ప్రతి సీజన్ లో 10 episodes ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక 8 seasons, అంటే ఆల్మోస్ట్ 70 to 80 hours ఆఫ్ కంటెంట్ అనేది డి కంపెనీ సిరీస్. ఓకే, ఈ మీ స్పార్క్ కంపెనీకి సంబంధించి ఈ బ్రోచర్ చదివితే నేను దాదాపుగా 2-2.5 దశాబ్దాలుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఇన్ మై కెరీర్ ఐ మేడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ బట్ నౌ విత్ ది అడ్వెంట్ ఆఫ్ ది ఓటీటీ టెక్నాలజీ ఐ వాంట్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్ ఇన్ స్టోరీ టెల్లింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ఇన్ ది డిఫరెన్స్ ఇన్ స్టోరీస్ అండ్ ఆల్సో ఇన్ దేర్ టెల్లింగ్. సో మీరు రీఇన్వెంట్ అవుదాం అనుకునేలాగా ఓటీటీ ముంచుకొచ్చిందా ఏంటి స్టేట్మెంట్ కారణం? 100%. ఇప్పుడు ఓటీటీకి మామూలు థియేటర్కి ఒక్క చాలా సింప్లిస్టిక్ డిఫరెన్స్ అండి. మీరు ఒక్కళ్ళతో స్టోరీ చెప్పినప్పటికీ 100 మందిని కూర్చోబెట్టి చెప్పిన దానికి తేడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మీరు మీ సెన్సిబిలిటీ బట్టి, ఇప్పుడు అండర్ వరల్డ్ సినిమా అనేది మీ, ఫర్ ఎగ్జాంపుల్, మీ భార్యకి నచ్చకపోవచ్చు. చెప్తున్నా, నీకు పెళ్ళేందో లేదు నాకు తెలీదు, అదృష్టవంతులు, అది వేరే విషయం. ఆ టాపిక్ మనం సెపరేట్ మాట్లాడదాం. సో ఇప్పుడు ఫ్యామిలీ ఫిల్మ్ అనేది ఉంటుందండి. ఫ్యామిలీ ఫిల్మ్ అంటే అందరూ కలిసి వెళ్ళి ఒక సినిమా చూస్తారు. కానీ నిజానికి ఫ్యామిలీ ఫిల్మ్ ఉండదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఒక బలవంతుడైన ఒకడు ఉంటాడు, వాడు మొగుడు పిల్ల ఎవరో అవ్వచ్చు, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ సినిమా చూద్దాం అని. మిగతా వాళ్ళు చచ్చినట్టు వాళ్ళ కోసం చూస్తారు. ఎందుకంటే కొడుకు టేస్ట్ వేరు ఉంటది, కూతురు టేస్ట్ వేరు ఉంటది, పెళ్ళాం టేస్ట్ వేరు ఉంటది, మొగ్గుడు టేస్ట్ వేరు ఉంటది, తాత టేస్ట్ వేరు ఉంటది. కానీ వాళ్ళందరూ ఒక్క మనిషి మీద నివసిస్తారు. ఎవడైతే ఇంటికి డబ్బు తీసుకొస్తున్నాడో వాడి టేస్ట్ బట్టి వాళ్ళ సినిమాకి వెళ్ళక తప్పదు. అది యాక్చువల్ గా ఫ్యామిలీ ఫిల్మ్ వెనకాల ఉన్న రహస్యం. ఓటీటీలో ఏంటంటే అదే ఫ్యామిలీలో అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు బాత్రూమ్ లోనో వంటింట్లోనో
బెడ్రూమ్ లోనో కూర్చుని వాళ్ళకి ఇష్టమైన వేరే వేరే సినిమాలు చూసుకోవచ్చు. ఓటీటీ అనేది నిజమైన ఫ్యామిలీ సినిమా ఇస్తుంది, ఎందుకంటే మీరు ఇంట్లో చూసుకుంటున్నారు. ఫ్యామిలీ సినిమా అది థియేటర్లో చూడటానికి అసలు అవకాశం లేదు. ఇది నా యొక్క ఒక ఐ డోంట్ నో వాట్ టు సే, నా తెలుగు పదాలు సరిపోతాయి. సో ముందు నుంచి మీరు ఒక విజన్తో ఉన్నారు, ఓటీటీదే ఫ్యూచర్ అని. సో ఈ స్పార్క్ మొట్టమొదటి డీ కంపెనీది మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలోనే ఉంది కదా రెస్పాన్స్, ఫ్యూచర్ ఓటీటీదే అని. ఎక్స్పెక్ట్ చేయటం అనేది ఊరికి చెప్పడం ఉంది కదండి. ద వెరీ ఫ్యాక్ట్, ఇప్పుడు స్పార్క్ ఎవరైతే సాగర్ ఉన్నారో తన సిఇఓ ఆఫ్ స్పార్క్, ఈ మొత్తం డి కంపెనీ సిరీస్ అన్ని ఇమ్మీడియట్ గా, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి చేయలేం. లాక్డౌన్ ఎప్పుడైతే లిఫ్ట్ అయిందో మొత్తం సీజన్స్ అన్ని ఇమ్మీడియట్ గా హుటాహుటిన చెయ్యాలి, చేసేయాలని ప్లానింగ్ ఆల్రెడీ జరిగిపోతుంది. దాన్ని బట్టి మీకు క్లియర్ ఏంటి దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది. సో డేంజరస్ ప్రోమో కూడా అంతే, టీజరా ప్రోమో ఏమంటారు దాని, ట్రైలర్, డేంజరస్ ట్రైలర్ సార్, ట్రైలర్ ప్రమోటిల్ ఓకే అండి. సో డేంజరస్ అనేది ఆబ్వియస్లీ నేను మీరు చూసారో లేదో, నేను ఒక చిన్న ఇది పెట్టాను అక్కడ, ఫర్ ఆల్ రిమైండర్ టు ఆల్ ద మారలిస్ట్, సుప్రీం కోర్ట్ రిపీల్ సెక్షన్ 377. ఎందుకంటే ఇలా చూపిస్తాడా రామ్ గోపాల్ అని ఈ మొత్తం మన సంఘ సేవకులు, ఒక అంటే వెల్ఫేర్ వర్కర్స్, సమాజాన్ని కాపాడదలసిన కొన్ని పెద్దలు, వాళ్ళందరికీ వాళ్ళకి ఒక ఫీవర్ వచ్చేసి దాని మూలాన ఏం చేయాలి అని కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం కోర్ట్ తీసుకొని చూసుకొని దాని తర్వాత కొంచెం చల్లార్చుకొని దాని తర్వాత మళ్ళీ వచ్చి చూడండి అని దాన్ని పెట్టాను. ఆబ్వియస్లీ మీరు చూసుంటారు, చూసుంటే. సో బేసిక్ నా పాయింట్ ఏంటంటే, చాలా మంది నాకు నార్త్ లోంచి ఇది వచ్చింది, లెస్బియన్స్ అంటే ఇలా చూస్తారు. అదే లెస్బియన్స్ కాదే సుబ్బారావు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఇన్ని కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. కమర్షియల్ సినిమాలు ఏంటి, అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడ్డారు, వాళ్ళు ఏదో విలన్స్ ఏదో చేశారు, అక్కడ నుంచి వాళ్ళు ఏదో డ్రగ్స్ లో ఉన్నారు, ఇది రకరకాల వందల సినిమాలు వస్తాయి. నేను డేంజరస్ తీసింది ఎల్జిబిటి కమ్యూనిటీకి వాళ్ళు దాని గురించి నా ఉద్దేశమే కాదు, నాకు అసలు అలాంటి ఉద్దేశం లేదు అసలు. కేవలం నేను కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ తో చేసే స్టోరీస్ కాకుండా హీరోయిన్ తో చేసే స్టోరీస్ కూడా ఉండటానికి ఆస్కారం గౌరవనీయమైన సుప్రీం కోర్టు కల్పించింది. దానిని బేస్ చేసుకుని ఒక కమర్షియల్ సినిమా చేసాం, అంతేగాని ఎల్జిబిటి కమ్యూనిటీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి దాన్ని హైలైట్ చేయడానికి నా ఉద్దేశమే కాదు, లేదు, ఉండబోదు. మీరు కొటేషన్ కూడా ఇచ్చారుగా, లవ్ ఇస్ లవ్ నో మ్యాటర్ లవ్ ఇస్ లవ్ సార్, ఎక్కడైనా లవ్. అదే పాయింట్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ గేస్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే, నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అమ్మాయిలు అంటే ఇష్టం లేని ఎవరన్నా నాకు ఇష్టం ఉండదు. గేస్ కి అమ్మాయిలు ఇష్టం ఉండదు కాబట్టి నాకు వాళ్ళు అంటే ఇష్టం, అది నా అభిప్రాయం. సో గేస్ కి నేనంటే ఇష్టం లేకపోతే నాకు నో ప్రాబ్లం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ తర్వాత మీరు దిశ ఎన్కౌంటర్ ఇవన్నీ కూడా దీంట్లోనే కదా సార్, ఇక స్పార్క్ ఓటీటీ, గాడ్సే, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒకసారి నేను నాకు చెప్పిన సెన్సిబిలిటీ ఉంటుంది. నేను నా సెన్సిబిలిటీతో నాకు ఇష్టమైన సబ్జెక్టు, నాకు ఇష్టమైన ఒక కొన్ని సినిమాలు ఉంటాయి. అంటే దాని ఉద్దేశం స్పార్క్ లో అన్ని నాలాంటి సినిమాలు, నాకు నచ్చే సినిమాలు ఉంటాయని కాదు. స్పార్క్ అనేది ఒక మాల్ అండి, ఆ మాల్ లో నా షాపులు ఉంటాయి, చాలా వేరే షాపులు కూడా ఉంటాయి. ఆ వేరే షాపులకు నేను కూడా వెళ్ళను, ఇది నా సెన్సిబిలిటీలో నేను చెప్పేది. నేను ఐ మైట్ బి బిలాంగింగ్ టు స్పార్క్, కానీ నేను అట్లా అడుగుపెట్టి అది స్పార్క్ సిఇఓ సాగర్ సంబంధించిన టేస్ట్. సాగర్ అనే కాదు, సాగర్ కాకుండా వేరే వాళ్ళు వేరే మాల్ అనేది ఎవరన్నా వచ్చి పెడతారండి షాప్. స్పార్క్ ఓటీటీ అనేది ఏ ఓటీటీ అయినా ఫర్ దట్ మ్యాటర్, మాల్ లో కస్టమర్ వచ్చినోడు వాడి టేస్ట్ కొన్న దాంట్లో వాడు వెళ్తాడు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ టేస్ట్ ఉన్న కొన్ని షాపులు ఉంటాయి, ఆ షాపులకు కొంతమంది వస్తారు, వేరే షాపులకి వేరే వాళ్ళు వస్తారు. సో మీరు తీసిన దిశ ఎన్కౌంటర్, గాడ్ సేవ్ అన్ని కూడా స్పార్క్ లోనే రిలీజ్ అవుతాయి. ప్లస్ ఆర్టీవీ ఆటోబయోగ్రఫీ అన్నారు కదా సార్, ఏదో మూడు ఎపిసోడ్లు ఉంటాయి.
Yeah. అది కూడా ఇందులో I mean, spark ఏనా? all that everything will come, sir. It's just a question of timing. ఇప్పుడు నేను ఒక సామెత ఉంది, భగవాన్ కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే అని ఉంది. లేక రామ్ గోపాల్ వర్మ కే ఫిల్మ్ దేర్ సే ఆ సక్తే లేకిన్ ఆతే. ఇది ఎన్నిసార్లు మీరు అన్నారు, లక్ష్మీ ఎన్టీఆర్ రాదు, కామరాజరావు రాదు, ఇది రాదు, అన్ని వచ్చినాయి కదా, అన్ని వచ్చి మీ నెత్తి మీద పని కదా ఫైనల్ గా. సో రామోయిజం కూడా వస్తుంది ఇందులో, ఎందుకంటే టైం షెడ్యూల్ లేకపోతే స్లాట్ ఇన్ని గంటలు ఉండాలి లెక్కలేదు కాబట్టి రామోయిజం వెబ్ సిరీస్ సార్ రామోయిజం ఎలా వస్తుందంటే, నేను స్పార్క్ ఆఫ్ రామోయిజం అని ఒక కొత్తగా నేను స్వప్న డిజైన్ చేసాను. అదేంటి పాయింట్ అంటే, నేను కొంచెం ఒక ఏమంటారు దాన్ని, ఒక నాట్ ఏబుల్ టు గెట్ ద రైట్ వర్డ్, ఒక చాలా జెనరిక్ వర్డ్ విద్య, పెళ్లి అనేది కొన్ని టైటిల్స్ ఉండే రామోయిజం. ఇప్పుడు స్పార్క్ ఆఫ్ రామోయిజం లో ఏంటంటే సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అని ఒక టైటిల్ ఉంటుంది. ఎందుకంటే ఆ రెండిట్లో చాలా చాలా మార్పు ఉంటది. అలాగా విద్య అనేది రామోయిజం లో ఉంటుంది. ఇప్పుడు అంటే చదువుకోవటం శుద్ధ వేస్ట్ అని ఒక టైటిల్ స్పార్క్ ఆఫ్ రామోయిజం ఉంటుంది. అలా అంటే ఐ వాంట్ టు గో టు ద బాటమ్ లైన్. ఇది అంటే కొంచెం నైస్ గా అందరికీ అర్థమయ్యేలాగా కొంచెం డిప్లొమాటిక్ గా ఉండటం అనేది నేను గాలికి వదిలేశాను. నేను ఏం చెప్పినా, ఏం చూపెట్టదలుచుకున్నా బట్టలు ఇప్పి చూపెడతా. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చస్తారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. అది నేను చెప్పేది. చస్తారు అంటే చావడం అనే పాయింట్ కాదు. నేను చెప్పేది మా ఉద్దేశంలో చేస్తారు, వాళ్ళ ఉద్దేశంలో మేము చేస్తాం. అదేలేండి, బట్టలు అనే వర్డ్కే అందరూ చూస్తారు. డెమోక్రసీలో ఇచ్చిపుచ్చుకోవాలి. నా టైప్ ఆలోచన నచ్చినోడు మీ చావు మీరు చావండి అంటాం. అలాగే వాళ్ళు కూడా నీ చావు నువ్వు చావు అనాలి. నో ప్రాబ్లం. ఐ లవ్ దెమ్. అంటే పాయింట్ ఆఫ్ డెమోక్రసీ. మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. చదువుకోవడం వేస్ట్ అన్నారంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో 4 ఏళ్ళు రామ్ గోపాల్ వర్మ విజయవాడ కాలేజ్కి వెళ్ళి 4 ఏళ్ళు చదువుకున్న ఇంజనీరింగ్ మీరు గూగుల్లో 1 year లో చూసేసుకోవచ్చు. ఆ టైం వేస్ట్. నాకు ఇంకా సింపుల్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ నా ఉద్దేశంలో చదువు చెప్పటానికి టీచర్లకి డబ్బులు ఇవ్వడం కన్నా చదువుకోవటానికి స్టూడెంట్స్కి డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే సొసైటీ మొత్తం కన్స్ట్రక్షన్ రివార్డ్ సిస్టమ్ మీద ఉంటుంది. రివార్డ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది చేస్తే నాకు ఏమొస్తుంది, అది చేస్తే నాకు. నేచర్ లో కూడా నేచర్ పాయింట్ ఏంటి? నాకు కంటిన్యూడ్ స్పీసెస్ కావాలి. స్పీసెస్ పుడతా ఉంటారు, ఏజ్ పెరుగుతూ ఉంటుంది, చచ్చిపోతూ ఉంటారు. కానీ స్పీసెస్ కంటిన్యూగా ఉండాలంటే వాళ్ళు సెక్స్ చేయాలి. సెక్స్ చేస్తే వాళ్ళ పిల్లలు పుడతారు, ఆ పిల్లలు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. కానీ ఆ పిల్లలు పుట్టడానికి వాళ్ళు ఒక రివార్డ్ ఏమి ఇచ్చారు? సెక్స్ లో ఉన్న ప్లెజర్ ఇచ్చారు. ఆ ప్లెజర్ కోసం కోపిలేట్ చేస్తారు. ఏది ఏ యానిమల్ అయినా, మనిషి అయినా కానీ జంతువులైనా. అప్పుడు నాకు ప్లెజర్ వస్తుంది అంటే బై ప్రోడక్ట్ గా ఆ పిల్లలు ఎవరో పుడతారు, వాళ్ళు. అప్పుడు ఏంటి? రివార్డ్. అది కూడా రివార్డ్. అప్పుడేంటి? నువ్వు నా కోసం అంటే నేచర్ అది కాన్షియస్ గా చెప్పడం. అది నా పాయింట్ కాదు. అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి రివార్డ్ సిస్టమ్ లో మొత్తం సొసైటీ పనిచేస్తున్నప్పుడు మీరు స్టూడెంట్స్ ఎందుకు చదవాలి? వాళ్ళ భవిష్యత్తు చదువు తెలుసు. అది ఎవరికి తెలుసు? పెద్దలకు తెలుసు, పిల్లలకి తెలియదు. పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలా, వాళ్ళు పెరగల, వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఏంటో తెలీదు, ఫ్యామిలీస్ అంటే ఏంటో తెలీదు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళకి నువ్వు మార్కులు తెచ్చుకో మార్క్ అనేది మీనింగ్ లేదు అసలు. అప్పుడు ఏంటి? నువ్వు చదువుకుంటే నీకు ఇస్తా, నీకు సైకిల్ ఇస్తా, నీకు కార్ ఇస్తా అని వాళ్ళకి ఇలాంటి ఒక రివార్డ్ సిస్టమ్ పెడితే వాళ్ళు బెటర్ గా చదువుకుంటారు. ఇలాంటి టాపిక్స్ అన్ని మీకు ఇప్పుడు స్పార్క్ ఆఫ్ రామోయిజం లో దొరుకుతాయి. సూపర్ ఐడియా. రైట్ సార్, చిన్న బ్రేక్. ఇలాంటి ఒక చాలా నా ఉద్దేశంలో అడ్వాన్స్డ్ థాట్స్
నాకు చెప్పటానికి అంటే నాలో ఒక కొత్తగా వచ్చిన ఒక స్పార్క్ ని ఎలక్ట్రిఫై చేయడానికి నా ఉద్దేశం. అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకా మూర్ఖులు, వాళ్ళు ఎదగటానికి నేను మీ బ్రేక్ ద్వారా టైం ఇస్తాను. చిన్న బ్రేక్. మరి లాక్డౌన్ నేపథ్యంలో ఓటీటీ మొత్తం అందరూ కూడా ఇళ్లలోనే ఉండి ఓటీటీ చూస్తున్నారు. అసలు ఈ లాక్డౌన్ పెట్టడము పెట్టకపోవడము, రెండో దశ లాక్డౌన్, మూడో దశ లాక్డౌన్, అసలు ఈ కరోనా హ్యాండ్లింగ్ ఎలా ఉందంటే? మూర్తి గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. నాకు ఇందాక సబ్జెక్ట్ లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఐ వాంట్ టు టెల్ యూ సార్. ప్లీజ్. ఇప్పుడు నేను చదువుకోవడానికి డబ్బులు వేసి, ఇప్పుడు మా ఫాదరు నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు నాకు 400 పంపించారు. నేను 400కి చదివాను. ఆయన ఒకవేళ 1000 రూపాయలు పంపించుంటే 1000 రూపాయలు చదివాను. 100% షూర్. ఎందుకంటే నేను చదివేది మా నాన్నగారు డబ్బుల కోసం చదివాను, కానీ నాకు ఎడ్యుకేషన్ కోసం నేను చదవాల. అప్పుడు ఆయన ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అంత ఎక్కువ చదివాడిని. అది ఆయన ఆబ్వియస్లీ ఆయన ఇప్పుడు లేరు. ఆయన అట్లీస్ట్ ఆయన పై లోకంలో వింటారు అని నా ఆశ. ఓకే సార్, దిస్ ద ఎండ్ ఆఫ్ దట్ టాపిక్. ఇప్పుడు మీరు మాట్లాడారు. ఓకే, కరోనా హ్యాండ్లింగ్ గురించి ఏంటంటారు ఇండియాలో? కరోనా హ్యాండ్లింగ్ అనేది ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్లింగ్ అనేది, ఇప్పుడు హ్యాండ్లింగ్ అన్నది వర్డ్, హ్యాండ్లింగ్ అయితే దాన్ని హ్యాండ్లింగ్ అని చెప్పొచ్చు. అది అయ్యిందా లేదా అనేది డిఫరెంట్ పాయింట్. లేదంటే హ్యాండ్స్ అప్ అన్నారు. సో ఇప్పుడు మీ కాంటెక్స్ట్ అంటే నాకు అర్థమైందని నేను చెప్తాను. ఇప్పుడు సింపుల్ 2 పాయింట్స్ అండి. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ లైక్ కొత్త విషయం అని కాదు, ఇట్ ఈస్ బీయింగ్ డిబేటెడ్. ఒక పెండమిక్ జరిగింది, మొత్తం వరల్డ్ అంతా సెకండ్ వేవ్ వచ్చి ఇటలీ కానీ యుఎస్ కానీ అన్ని చేశారు. మనం ఒక మార్చ్ బిగినింగ్ లో అయిపోయింది, ఇండియా మార్గదర్శకంగా నిలిచింది వరల్డ్ అంతా అన్ని మనం హర్షవర్ధన్ గారు వాళ్ళందరూ చెప్పారు, మోడీ గారు అందరూ చెప్పారు. ఇంకా కట్ చేస్తే ఇది పరిస్థితి. అప్పుడు ఇంకా హ్యాండ్లింగ్ అనేది మీనింగ్ ఏంటిదండి? హ్యాండ్లింగ్ అనేది మీనింగ్ ఎప్పుడు ఉంటుందంటే, మీరు నిజంగా ఎవ్వరూ చేయలేనిది చేసినప్పుడు దాన్ని హ్యాండ్లింగ్ అంటారు. డెఫినిషన్ ఆఫ్ హ్యాండ్లింగ్ బై వెబ్స్టర్స్ డిక్షనరీ. హ్యాండ్లింగే లేదు. అప్పుడు దాని తర్వాత మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరైతే దిగ్గజులు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అసలు వాళ్ళు మాట్లాడలేదు. నేను ఇంతవరకు మిస్ హ్యాండిల్ చేసాం అని కానీ, మిస్ హ్యాండిల్ చేయలేదని కానీ, మేము ఇలా చేస్తే అనుకోలేదని కానీ, మేము ఇలా చేయకపోతే ఎలా ఉండేదని అని చెప్పడం కానీ, ఇంతవరకు వాళ్ళ నోళ్ళ నుంచి నేనైతే ఒక్క మాట వినలా. నేను టీవీ కాన్స్టెంట్ గా చూస్తున్నా, నేను మీడియాను ఫాలో అవుతున్నా, నేనైతే అందరూ కంప్లీట్ సైలెన్స్ లో ఉన్నారు. అప్పుడు అందుకని మీరు వాడిన హ్యాండ్లింగ్ అనే వర్డ్ నాకు, ఎందుకంటే హ్యాండ్లింగ్ అనేది లేదు, అది అసలు ఇప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్. 2020లో చైనావుడు ఒక 10 రోజుల్లో హాస్పిటల్ కట్టేది. మన దగ్గర లాక్డౌన్ ఇంకా అనౌన్స్ అవ్వాల. వుహాన్ లో లాక్డౌన్ అయిన తర్వాత 10 రోజులు హాస్పిటల్ కట్టేసారని వాళ్ళు యూట్యూబ్ వీడియోలు పెట్టారు. అది ఎలా చేశారో కూడా చెప్పారు టెక్నికల్ గా. అది అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ వేవ్ లో అయిన దానికన్నా ఎక్కువ గౌరవమైన థింగ్స్ వింటున్నాం అంటే అక్కడ హ్యాండ్లింగ్ అనేది మీనింగ్ అండి. కరెక్ట్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ లేవు. హ్యాండ్స్ లేని వాళ్ళకి హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు? హ్యాండ్స్ ఎందుకు లేవు? హ్యాండ్స్ వేరే ఆటల్లో బిజీగా ఉన్నాయి, ఎలక్షన్ ర్యాలీస్ లో బిజీగా ఉన్నాయి, కుంభమేళాలో బిజీగా ఉన్నాయి. మీ చేతులు ఎక్కడెక్కడో పెట్టచ్చు సార్, అన్ని చోట్ల. ఎక్కడ పెట్టాల్సిన చోట మీకు ఇష్టం వచ్చిన చోట పెట్టినప్పుడే ఆ చేతులు వాళ్ళ వాల్యూ. మనకి ఇష్టం వచ్చిన చోట బెటర్ కదా, మనకి ప్రజలకి కావాల్సిన చోట కోవిడ్. కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట వాళ్ళ చేతులు బిజీగా ఉన్నాయి. అందుకని హ్యాండ్లింగ్ అనే దానికి మీనింగ్ లేదు ఈ కాంటెక్స్ట్. ట్రూ. గవర్నమెంట్లు 2-3 మించి వెళ్ళకూడదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, కారులో ఒకడెళ్ళినా మాస్క్ పెట్టుకోవాలి అని చెప్పిన ఇదే ప్రభుత్వం లక్షల సంఖ్యలో కుంభమేళాన్ని అలౌ చేయడం, లేదంటే ఎలక్షన్ ర్యాలీ. నేను అది ఇప్పుడు రాజులకి
వాళ్ళు చెప్పే రూల్స్ నౌకర్లకి, రాజులకు కాదు. అది పాయింట్. నౌకర్లు వాళ్ళకి అంటే కేర్ చెయ్యని ఒక గొర్రెల ప్రజానీకానికి వాళ్ళ కోసం రూల్స్. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రూల్స్ మారతాయి. ఎందుకంటే వాళ్ళకున్న మోటివ్స్ వేరు, వాళ్ళకున్న ఇంటెన్షన్స్ వేరు, వాళ్ళకున్న ఏ ప్రయోజనాలు కాకపోతే వాళ్ళు చేస్తున్నారో అది వేరు. ఊరికేనే జుగుజా చేసే అని మాట్లాడతారు. ఎలాంటిదంటే ఇప్పుడు టీచర్స్ పొద్దున్నే లేచి వాళ్ళు దొంగో 5ంటికి చదివితే బాగా అక్షరాలు వస్తాయి, ఇలాంటి రూల్స్ చెప్తారు కదా. అలాంటి రూల్స్ ఏదో పెట్టారు, కానీ ప్రాక్టికల్ గా అప్లై అవ్వవు. ప్రాక్టికల్ గా నాకు ఎలక్షన్ లో రిజల్ట్ కావాలి, అందరూ వచ్చి ఇంతమంది జనం ఉంటే నరేంద్ర మోడీ గారి ర్యాలీలో జా తక్ దేఖే జనతా నజర్ ఆ రహీ హై అనే డైలాగు హీ వాంట్స్ టు సీ ఫర్ దట్ పర్టికులర్ ఎలక్షన్. ఆ వచ్చిన వాళ్ళందరూ పోతేంటి పోతేంటి, హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? ఏ పాలిటీషియన్ కూడా జనాల గురించి పట్టించుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల నుంచి వాడికి ఎంత పవర్ వస్తుంది అని ఆలోచిస్తాడు, కానీ జనాల ఆరోగ్యం, జనాల చావులు అనేది ఏ పాలిటీషియన్ కి లెక్కలో లేదు. అది నేను తప్పు కూడా అంటలా, ఎందుకంటే జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గొర్రెలు అనే వాళ్ళకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఈ లీడర్స్ ఉన్నారో ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా. ఓట్లేసారు, పొజిషన్ లో కూర్చోబెట్టిన వాళ్ళు మన డెమోక్రటిక్ సిస్టమ్ లో. సో వాళ్ళు చావాలి. వాళ్ళ మీద నాకు అస్సలు సింపతి లేదు. నాకు ఏదైతే లీడర్లు అసలు వాళ్ళని పట్టించుకోలేదో వాళ్ళని నేను హీరోలుగా భావిస్తాను. ఎందుకంటే జనాల్ని ఎర్రోళ్ళని చేయగలిగారు. ఎర్రోళ్ళు బతుకు అలాగే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎర్రోళ్ళు. సో జనందే తప్పు సార్. 100% లీడర్ది ఎప్పుడు తప్పు అనేది ఐ డోంట్ నో ద రైట్ వర్డ్. తప్పు ఒప్పు అనేది ఎవరు చెప్తున్నారు? అది రిలీజన్ చెప్తుందా, సొసైటీ చెప్తుందా, లేకపోతే ఒక నైతిక విలువలు చెప్తున్నాయా, లేకపోతే మీడియా చెప్తుందా, లేకపోతే సుబ్బారావు అప్పారావు చెప్తున్నాడు? సార్ టోటల్ థింగ్ లో ఎవరికి వచ్చిన అవకాశాన్ని వాడు ఉపయోగించుకుంటాడు. అది బేసిక్ పాయింట్. ఇట్స్ సెల్ఫిష్ థియరీ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఆబ్జెక్టివిజం ఆఫ్ ఐన్ రాండ్. ఎవ్రీ పర్సన్ విల్ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ. మీకు ఉదాహరణకి నేను ఒక చిన్న అనెక్డోట్ చెప్తాను. బాంబేలో నాకు చాలా క్లోజ్ తెలిసిన అతను ఒకటికి ఒక అర్జెంట్ ఒక రెమ్డెసివిర్ అది అవసరం వచ్చింది. అతను అడిగితే అతను 40,000 చెప్పాడు. ఈసారి 40,000 అని చెప్పి ఆడు ఇంకెవడికో ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆడు 20,000 అన్న ఇంకోడు. సో ఈ 40,000 కూడా ఇది ఏం చెప్పాడంటే, అది నాకు 20,000 దొరుకుతుంది, ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నావు, నాకు ఏదో 20,000 నాకు సెటిల్ చేసామా, మళ్ళీ నేను ఆడి దగ్గరికి వెళ్ళి తీసుకునేది అంత ఇది లేదు అది అని చెప్తే, ఈ 40,000 అన్నాడు, ఆడి 20,000కి నీకు నీళ్లు అమ్ముతున్నాడు, నేనేమో రెమ్డెసివిర్ అమ్ముతున్నా అని చెప్పాడు. అప్పుడు ఎవడైతే కొంటున్నాడో ఆడికేం తెలుస్తారు? ఆడికేం తెలుసు నీళ్ళు ఏంటి, రెమ్డెసివిర్ అనే పేరు ఫస్ట్ టైం మనం విన్నాం ఈ కోవిడ్ టైంలో. సో అప్పుడు ఏంటి, ఎవడైతే వ్యాపారం చేస్తున్నాడో ఆ 40,000కి అమ్ముతున్నాడు, ఆడి నీళ్ళు అమ్మచ్చు, అసలు 20,000 నిజం అమ్మచ్చు, అది మనకు తెలీదు. ఇంత టెన్షన్ స్పీడ్ టైంలో మీకు డెసిషన్ తీసుకునే టైం మీకు నిమిషాల్లో తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరికి తెలియడానికి ఆస్కారం లేదు. ఓకే, అప్పుడేంటి మనం ఏమంటాం, వీడు మనుషుల ప్రాణాల మీద ఇలా చేస్తున్నాడు అని అనుకో. కానీ అందరూ అదే చేస్తారు, అందరికీ ఒకసారి అవకాశం వస్తుంది. అది ఒక సపోజ్ మీరు కోవిడ్ ఉంది, నాకు అప్పుడు అదర్ పూనా వాళ్ళ ఇప్పుడు అతను డబ్బుల కోసం అది అంటే ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే నేను చేస్తా వాళ్ళకి, అది ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నా. ఎందుకంటే అతను బిజినెస్ మ్యాన్. మనుషుల ప్రాణాలతో మనుషుల ప్రాణాలు ఎప్పుడు అదే అండి, మనుషుల ప్రాణాలు కోవిడ్ టైంలో ఎక్సాజరేట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి కంటిన్యూస్ గా మనం వార్త వింటున్నాం కాబట్టి.
కానీ టోటల్ బిజినెస్ సిస్టమ్ ఎలా ఆపరేట్ అవుతుంది? ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడి కోసం పనిచేస్తా, ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడి కోసం నా ప్రోడక్ట్ ఇస్తా అనేది ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్, విచ్ ఇస్ ద రీజన్ వై కంట్రీస్ ఎగ్జిస్ట్. యూనో, సో దాంట్లో అతను తప్ప ఎట్లా ఉంటుంది? అప్పుడు ఓన్లీ పర్సన్ హూజ్ రెస్పాన్సిబుల్, ప్రజలు ఎన్నుకున్నారు ఒక 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 వ్యవస్థని, ఒక గవర్నమెంట్. వాళ్ళు అనలైజ్ చేయాలి ఎంత అవసరం అవుతుంది, ఎన్ని అవసరం అవుతాయి, ఎప్పుడు అవుతాయి అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నేను ఫర్ ఎగ్జాంపుల్, నాకు అసలు బాధ్యత లేదు, నేను ప్రజల్ని కేర్ చేయను, నేను నన్ను నాకు కావలసిన వాడిని తప్ప నేను అసలు ప్రజల్ని కేర్ చేయను, లైఫ్ లో చేయను. కానీ వాళ్ళు ఏం కేర్ చేస్తాం అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ తీసుకుని జనాలు వెళ్ళి బాబు మాకు ఓట్లు వేయండి, మీ పని మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు అసలు దీని గురించి ఒక్క సెకండ్ ఆలోచించకుండా నా ఎలక్షన్ ర్యాలీ ఇది అది బుద్ధి 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 అని చెప్పి ఇక్కడ అందరినీ చేశారు. సో బేసిక్లీ ద పర్సన్ వు టేక్ the responsibility has to bear the blame. కానీ ఇక్కడ మనకున్న యునిక్ సిచ్యువేషన్ లో ఏంటంటే ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అనేది నాకు హారర్ ఫిల్మ్ అని అనిపిస్తుంది ఆనెస్ట్ గా. నరేంద్ర మోడీ సైలెన్స్ అంటే ఇలా 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 జరిగి మొత్తం మీరు హాస్పిటల్స్ లో మీరు చూసి రెమ్డెసివిర్ లేకపోతే ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నారు, వీళ్ళెవరో ప్రజలు గుండెల మీద కొడుతున్నారు, ఇలాంటి విజువల్స్ అన్ని చూసి మీరు ఇంటర్ కట్ లో నరేంద్ర మోడీ సైలెంట్ గడ్డం వేసుకుని ఉన్నాడు. గడ్డం వేసుకుని హిమాలయాలో ఉన్నాడా ఏంటి అనేది నాకు ఒక ఫీలింగ్. ఎందుకంటే అంత పెద్ద గడ్డం హిమాలయలో తప్ప నేను ఎప్పుడు చూడలేదు. సో అది అప్పుడు దట్ ఫర్ మీ ఇస్ హారర్ ఫిల్మ్. Actually, I'm honestly scared of Narendra Modi because of his silence, not because of what he's saying. ఏమన్నా 100% ఇది నాకు కరెక్ట్, ఇది కరెక్ట్ అని అట్లీస్ట్ నాకు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, నేను చేశా 20 ఇప్పుడు ఇంతమంది పోయారు అంటే 5 లక్షల మంది పోయారు అని మీరు చెప్తున్నారు కదా, నేను కానీ చేయకపోతే 10 లక్షల మంది పోయి ఉండేవారు అని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈయన ఇది కూడా చెప్పట్లా, సైలెంట్ ఉన్నాడు. Silence, sir, is the biggest horror, which is what I think Narendra Modi is the biggest horror film I saw in my life. Yeah. అంటే కుంభమేళాలకు సంబంధించి మీ ట్వీట్ చూస్తే పునర్జన్మల మీద నమ్మకం ఉంది, ఈ జన్మలో చచ్చినా పర్లేదు అనుకుంటున్నారు జనం అని అన్నారు కదా. సరే వాళ్ళు అనుమతి ఇచ్చారనుకోండి, వీళ్ళందరూ పోవడం కూడా అంతే కదా. అది పాయింట్ సార్, అదే పాయింట్ చెప్పాలి కదా. ఏదైనా మీరు నమ్మింది ఏదైనా చెప్పాలండి. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పాను కూడా, అందరినీ కావాలని పిలిచా, ఎందుకంటే ఇండియాలో ఇంత చాలా పోర్ బతుకు ఉంది, వీళ్ళందరూ ఇప్పుడు చచ్చిపోయి నెక్స్ట్ జన్ లో ఇంకా బెటర్, అది కూడా చెప్పిన ఓకే, నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి. వీళ్ళందరూ కుంభమేళానికి పిలిపించింది వాళ్ళని చంపించాలి కోవిడ్ తోటి, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ నెక్స్ట్ జన్మలో అమెరికా కన్నా ఒక పెద్ద కంట్రీలో పడతారు అని చెప్పినా కూడా నాకు ఓకే. కానీ ఏమీ చెప్పకుండా ఒక సైలెంట్ రియాక్షన్. నాకు మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ నో, ఆయన హిమాలయాలో ఉన్నారా సార్? అది ఐ జస్ట్ వాంట్ నో ఎక్కడ ఆయన ఎక్కడ విరిసి. నేను జెన్యున్ గా అడుగుతున్నాను సార్, అక్కడ మీరు నవ్వుతారేంటంటే నేను జెన్యున్ గా అడుగుతున్నా. నరేంద్ర మోడీ ఆయన పిఎంఓలోనే ఉన్నారు, కరోనా గురించి వర్చువల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు సీఎంఓలతో. ఈ వ్యాక్సిన్ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, కేంద్రం కొంటే ఎంత, రాష్ట్రం కొంటే ఎంత, మీటింగ్ రివ్యూ మీటింగ్స్ చేస్తున్నారు అని విన్నా, అఫ్ కోర్స్ చూశారు ఈ మీడియా దయ వల్ల. కానీ ఆ రివ్యూ మీటింగ్ తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది, అలా అనిపించట్లేదు అనేది అయితే నేను చూడలే. మీరు డెలిబరేట్ గా మీ మీడియా వాళ్ళు ఆయన మీద కుట్ర పన్ని దాన్ని ఆపేశారంటే అది నాకు తెలియదు. వ్యాక్సినేషన్ రివ్యూ మీటింగ్ ఏంటి రివ్యూ మీటింగ్?
రివ్యూ మీటింగ్ సార్ సుబ్బారావు, అప్పారావు, డబ్బారావు అందరూ చెప్తున్నారు సార్ ఏంటి పరిస్థితి అది అని. 200 డాక్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత సార్ నాకు ఒక్కటి చెప్పండి. నాకు అసలు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఒక స్పోక్స్మెన్, ఇది గవర్నమెంట్ ఇప్పుడు డాక్టర్ ఫౌచి మీద వేరియస్ కాంట్రవర్సీస్ ఉన్నాయి యాక్చువల్లీ. అది చెప్పింది తప్ప, అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏదో ఉంటాడు అదంటే, కానీ ఒక్క పర్టిక్యులర్ పర్సన్ ఇండియాకి సంబంధించింది ఒక కోవిడ్ స్పోక్స్మెన్, గవర్నమెంట్ ఎండోర్స్, నరేంద్ర మోడీ ఎండోర్స్. మీరు ఇక్కడ అక్కడ ప్రతిపక్షాలు వాళ్ళ మాటలు వినొద్దు, ఇతన్ని వినండి అని చెప్పిన ఒక పర్సన్ లేకపోవటం అనేది నాకు ఇప్పుడు అర్థం. కరెక్ట్. ఒక్క కాంటాక్ట్ పాయింట్ లేదు ఇంత పెద్ద దేశంలో కోవిడ్ ని డీల్ చేయడంలో. సార్ నేను చెప్తున్నా, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పక్కన ఉన్నాడండి, డాక్టర్ ఫౌచి పక్కన. టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఫౌచి, బాబరా బక్స్, వీళ్ళిద్దరు మాటలు వినండి అని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళిద్దరికి దోణ. కానీ అట్లీస్ట్ నాకు ఎవరిని ఫోకస్ చేయాలని మీరు ఒక మనిషిని ఇవ్వాలి కదా. అవును, 130 కోట్ల మందిలో నాకు ఎవరిని వినాలో మీరు నాకు చెప్పట్లేదు. ఎవడైతే చెప్పాల్సి ఉందో వాడు సైలెంట్ గా ఉన్నాడు అది హిమాలయాలో. కరెక్ట్. మీరు ఇంకా దీనికన్నా ఏంటి, నాకు ఒక్కడే సుబ్బారావు, అరే మా ఇంట్లో పనుడు ఉన్నాడు, వీటికి తెలుసు అని చెప్పి అది కూడా ఓకే. నాకు ఐ వాంట్ ఫోకస్ ఆన్ వన్ పర్సన్ సపోజ్ టు సే. దాని తర్వాత నేను ఆయన నమ్ముతానా నమ్మనా, నాకు వేరే ఎక్కడో ఇది ఒక వచ్చిందా లేదా అనేది అది దట్స్ ఓకే. నాకు డాక్టర్ ఫౌచి మీద నాకున్న అనుమానం, అది పాయింట్ కాదు. కానీ అకౌంటబిలిటీ అనేది ఎక్కడ ఉంటుందంటే, మీకు చెప్పాలి వీడిని వినండి, వీడు నావాడు, వీడు చెప్పేదే కరెక్ట్, మిగతా వాళ్ళని వినద్దు అని ఒక కంట్రీ లీడర్ చెప్పలేకపోతే వాట్ ఈస్ ద పాయింట్? ట్రూ. సో అది దట్ ఫర్ మీ ఇస్ అది ఎందుకు పాలసీ లెవెల్లో ఉండాలి. అమెరికాలో మామూలు పోలీస్ కేసు, చిన్న ఏదో మర్డర్ కేసు అవుతుంది, దాంట్లో స్పోక్స్ మ్యాన్ ఉంటాడు, ఆడొక్కడే చెప్తాడు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఇస్ దిస్, జవా అని చెప్తాడు. అలాంటి స్పోక్స్ మ్యాన్ ఇంత పెద్ద పాండమిక్ సిచ్యువేషన్ లో ఇండియా అనే కంట్రీలో అసలు కోవిడ్ సిచ్యువేషన్ కి గవర్నమెంట్ స్పోక్స్ మ్యాన్ ఎవడనేది ఇంతవరకు నాకు అర్థం కాదు. అంటే ఫండమెంటల్ ఇది నాకు, నేను ఒక మామూలు నార్మల్ పర్సన్ అడుగుతున్నా, నథింగ్, ఐ హావ్ నో ఎక్స్పర్టైజ్, నాకు అసలు రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, నేను అసలు తీసుకోను. నేను నా జేబులో ₹1 కూడా నేను ఎవరు కోవిడ్ పేషెంట్కి ఇవ్వను, అన్ని నేనే దాచుకుంటా, అన్ని నేను ఒకవేళ కోవిడ్ వచ్చి చచ్చిపోయినా కూడా నాతోడే నేను తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ జన్మలో మీకు వచ్చిన డబ్బులు మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ జన్మలో పేదబడిగా పుడతారు అని నాకు ఒక నమ్మకం. ఓకే, ఇది హాఫ్ జోకు, ఓకే, బట్ కానీ నిజంగా నమ్ముతా. యా, కానీ అలా నమ్మనోడు, అలా నిజంగా వాళ్ళ కోసం, మీకోసమే పుట్టా, మీకోసమే పెరిగా, మీకోసమే చస్తా అని చెప్పి అన్ని ప్రగల్భాలు పలికి ఓట్లు వేయించుకుని ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ పాయింట్ లో సైలెన్స్ ఏంటి? సైలెన్స్ ఐ కాన్ అండర్స్టాండ్, అది నాకు అర్థం కాదు. డొనాల్డ్ ట్రంప్ అని నేను హేట్ చేస్తాను, ఎందుకంటే అమెరికాకి ఉన్న ఇంటర్నేషనల్ ఇమేజ్ ని వాడు మట్టి కనిపించాడు. కానీ వాడికి కూడా అట్లీస్ట్ అరే నేను లేకపోతే ఇంకా ఎక్కువ మంది చచ్చేవారు, నేను వాళ్ళని కాపాడింది మీరు మర్చిపోయి ఉట్టి చచ్చిపోయిన గురించి మాట్లాడుతాంట్రా మూర్ఖులారా, అట్లీస్ట్ లాజిక్ ఉంది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా, అగ్రీ చేసినా అగ్రీ చేయకపోయినా అట్లీస్ట్ ఒక లాజిక్ ఉంది. సైలెన్స్ లో లాజిక్ ఏంటి? ఐ జస్ట్ వాంట్ టు నో దట్. సార్ మీరు చెప్పారు ఇందాక, మీరు ఎన్ని సంవత్సరాలుగా మీడియాలో ఉన్నారు, స్పోక్స్ మెన్ లేకపోవడం ఏంటి గవర్నమెంట్ అసలు? ఇది నాకు తెలిసి డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ లేదు. గవర్నమెంట్ స్పోక్స్ మెన్ లేకపోవడం అనేది నాకైతే తెలియదు. కరెక్ట్. ఇంత పెద్ద పాండమిక్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలా వేసుకోకూడదా అది ఇది ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఒకటి చెప్పాలి. చాలా మంది గవర్నమెంట్ మంత్రులు అంటారు గోమూత్రం వేసుకోండి, గోపేడ అంటాడు, ఒకటి రెమ్డెసివిర్ మంచిది అంటాడు, ఒకటి కాదంటాడు, ఏదో ఒక కాంటాక్ట్ పాయింట్ ఉంటుంది.
దాని అన్నిటికీ కౌంటర్ చేయటానికి అట్లీస్ట్ మీరు ఒక స్పోక్స్ మెన్ ఉండాలి. ఇది గవర్నమెంట్ వాయిస్. గవర్నమెంట్ ఇలా ఫీల్ అవుతాం. గవర్నమెంట్ థింకింగ్ ఇది. అది ఎందుకంటే ఈ పర్టికులర్ స్పెషలిస్ట్ మా దగ్గర ఉన్నాడు, మేము వీడిని ఎండార్స్ చేస్తున్నాం, మీరు ఏం అడిగినా ఇతను అడగండి. స్పోక్స్ మెన్ లేకపోవటం అనేది నాకు తెలిసి ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ. ట్రూ. అన్ని కంట్రీస్ నేను స్టడీస్ నేను చెప్పట్లా. డెవలప్ అంటే మనం ఇంత డెవలప్ కంట్రీ, మనం అందరికి సేవ్ చేసాం, అందరికి వ్యాక్సిన్ ఇచ్చేసాం, అసలు ఇండియా వరల్డ్ అంతా మన అన్ని మనం గొప్పలు చెప్పుకొని ఫైనల్ గా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాక దాని తర్వాత ఇవాళ నాకు అసలు ఇండియాలో అడగటానికి అసలు ఎవరిని అడగాలి, ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని టాప్ హెడ్ గా గుర్తిస్తాంది అని నాకు తెలుసుకోవడానికి నాకు ఒక్క మనిషి పేరు తెలియదు. ఇది ఎంత కంటిన్యూస్ 24/7 కవరేజ్ వచ్చి అన్ని నేషనల్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్ దీని ఒక్క టాపిక్ నే తీసుకుని లాస్ట్ 3-4 నెలల నుంచి ఏకేసిన తర్వాత ఎవడు దీనికి టాప్ ఎక్స్పర్ట్ అని ఆడి పేరు నాకు తెలియదు ఎంతవరకు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పల. అది ఆడు ఉద్దేశపూర్వకంగా చెప్పలేదా, ఏదో పెద్ద కాన్స్పిరసీగా చెప్పలేదా, అది నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. ఐఎమ్ నాట్ ఇన్ ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ ఇన్ ద ఎక్స్పర్టీస్ ఆఫ్ దట్. యునో ఐ ఫైండ్ ఇట్ రిడిక్యులస్. అది నాకు కామన్ మ్యాన్ గా నాకు మాక్సిమం కోపం వచ్చే దాని మీద. ఓకే, వాళ్ళు చేయలేకపోయారు, ఎక్స్పెక్ట్ చేయాల, XYZ అన్ని డిబేటబుల్ పాయింట్స్. నేను మిస్టేక్ చేసాం, మేము అనుకోవాలా, మేము ఎక్స్పెక్ట్ చేయాల, ఇలా ఫలానా వాడు మనకి విన్నాం, అది అవ్వాల. ఇలాంటి ఫండమెంటల్ థింగ్స్ ఇఫ్ యూ కాంట్ టెల్, అది ఎలాంటి అసలు రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2020లో కేసీఆర్ గారు అరే దండం పెట్టినా రాదు భయ్ అని చెప్పారు. ఏం చెప్పారు అని దానికి నేను ఉన్నాను డాక్టర్ని అడిగా అని చెప్పి. డాక్టర్ని అడిగా అంటే ఆబ్వియస్లీ కేసీఆర్ గారు ఈజ్ నాట్ ఎ డాక్టర్, ఈజ్ చీఫ్ మినిస్టర్. ఆబ్వియస్లీ రిలే అపాన్ మెడికల్ ఎక్స్పర్ట్. ఆ మెడికల్ ఎక్స్పర్ట్ ఆయన చెప్పాడు రాదు అని చెప్పాడు. ఆ మెడికల్ ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని ఈయన నమ్మి ఈయన అసెంబ్లీలో చెప్పాడు. అప్పుడు ఎవరైతే రాంగ్ అడ్వైజ్ ఇచ్చాడో ఆ మెడికల్ ఎక్స్పర్ట్ ని బయటికి లాగారు కదా, ఏంటి సుబ్బారావు నీకు ఏం తెలుసు ఏం ఇచ్చి అడ్వైజ్ అని అడగరు కదా, అడగదు. ఎందుకంటే ఆయన్ని పాలిటిక్స్ లో దట్ డజంట్ వర్క్. ఎవడు పోయేది ఫైనల్ గా ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వైఎస్ జగన్ అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, నరేంద్ర మోడీ అవ్వచ్చు, డొనాల్డ్ ట్రంప్ అవ్వచ్చు, ఐ డోంట్ బ్లేమ్ దెమ్. కానీ ఒకసారి వాళ్ళు రాంగ్ అడ్వైజ్ అన్న తర్వాత, రిజల్ట్స్ వేరేగా వచ్చిన తర్వాత, దేర్ మినిమం రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్, ఎస్ వీ మేడ్ ఎ మిస్టేక్ చేసాం, ఇలా అనుకునే రాలేదు, కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటానికి ట్రై ఏం పోతుంది చెప్తారా. సెకండ్ వేవ్ పాండమిక్ ఎంత దారుణంగా వచ్చిన తర్వాత వరల్డ్ మొత్తం ఇండియాలో అండర్ రిపోర్టింగ్ అవుతుంది, ఎంత మంది పోతున్నారు, క్రిమిటోరియంస్ అనేది దారుణమైన విజువల్స్ న్యూయార్క్ టైమ్స్ కవర్ పేజ్ లో వచ్చింది, యూకే కవర్ పేజ్ లో వచ్చింది, ఆస్ట్రేలియన్ కవర్ పేజ్ లో వచ్చింది. మొత్తం వరల్డ్ లో జరిగిన తర్వాత అది తప్పు అన్న మెసేజ్ కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఎంతసేపు మా ఇమేజ్ పాడు చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ అది తప్పని చెప్పట్లా. అది నా పాయింట్. సరే నేను చెప్పింది అగ్రీ విత్ దట్ ఆర్ నాట్? నో, ట్రూ. మీరు 100% కరెక్ట్ చెప్పారు, 100%. ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద పాండమిక్ వచ్చి ఇన్ని లక్షల మంది సఫర్ అవుతున్నప్పుడు, విషాదం జరుగుతున్నప్పుడు, ఇదిగో టాస్క్ ఫోర్స్, ఈ నిపుణుల బృందం ఉంది, వీళ్ళు అడ్రస్ చేస్తారు ఏదో చెప్పాలి కదా. అంత కూడా వద్దు. యూ షుడ్ యాక్సెప్ట్ యు మేడ్ ఎ మిస్టేక్. ఎందుకంటే ఫిలాసఫర్ సోక్రటీస్ అంటే మీరు ఒక మిస్టేక్ చేశారని యాక్సెప్ట్ చేసినప్పుడే మీకు దానికి ఒక నెక్స్ట్ స్టెప్ దొరుకుతుంది. ఈ పరిస్థితుల్లో మిస్టేక్ చేశాను, అందుకని నాకు ఇప్పుడు ఇది చేయబోతున్నాను అని చెప్తే ఒక నమ్మకం వస్తుంది. అది నువ్వు మిస్టేక్ అని యాక్సెప్ట్ చేయకుండా నువ్వు గడ్డం వేసుకుని హిమాలయాల్లో ఉంటే హౌ డస్ దట్ వర్క్? ఐ డోంట్ నో. ఓకే, ప్రజలు ఎదవలు,
వాళ్ళు మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. అది కరెక్టే, అది మనం యోగాలుగా చూస్తాం. పబ్లిక్ మెమరీ షార్ట్ అనేది ఎన్నో వందల సార్లు, విచ్ ఇస్ కరెక్ట్. అప్పుడు ఏంటి, యువర్ జస్ట్ ప్లేయింగ్ ఎ గేమ్. అదే అథవా ఆడు మళ్ళీ చాయిస్ ఇది కాబట్టి నాకే వస్తాడు, అవతల పాలిటిషియన్ అవతల రాహుల్ గాంధీ నాకన్నా ఏదో కాబట్టి నాకే వేస్తాడు. ఓకే, నో ప్రాబ్లం. అది నేను కంప్లీట్ గా ఐఎమ్ ఓకే విత్ దట్ థియరీ, యునో. Because even now, I will say Narendra Modi is the best person, not for the people, for himself. ఇప్పుడు నాకు మొత్తం 130 crores మన ఇండియన్ పీపుల్ తో నా ఫ్రెండ్షిప్ ఇవ్వడానికి, ఫ్రెండ్షిప్ రావడానికి, నరేంద్ర మోడీకి రావడానికి చాయిస్ అయితే నాకు నరేంద్ర మోడీని చూడకుండా. ఎందుకంటే నేను కూడా నరేంద్ర మోడీ అంతా స్వార్థపడి ఇంటిని నా గురించి ఆలోచిస్తాను, ప్రజల గురించి ఆలోచించను, కోవిడ్ గురించి ఆలోచించను. So I will be very happy to be friendly with Narendra Modi because he is like me. He is also as selfish as me. Adi na point. నవ్వుతారేంటి సార్? కాసా మీలాగా ప్రధాని ఉన్నారంటే ఎలా? నేను కానీ అంటే ఒక హైపోథెటికల్ గా ఇప్పుడు నేను ప్రధాని అయిపోతే నేను హ్యాపీగా వెళ్ళిపోయి హవాయి ఐలాండ్ లో ఒకే ఐలాండ్ కొనుక్కుని అక్కడ నేను ఒక్కడినే ఉండి నాకు కావాల్సిన అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి అక్కడ ఒక అది జస్ట్ నేను అక్కడ ఉండి ఐ విల్ సే ఫక్ ఆఫ్ టు ఇండియా. ఎందుకంటే సేమ్ థింగ్ తను చేస్తున్నాడు. ఓన్లీ థింగ్ నాకు నరేంద్ర మోడీకి డిఫరెన్స్ ఏంటంటే ఆయనకి గడ్డం ఉంది, నాకు లేదు. ఆయన నేను ప్రజల కోసం వచ్చానని చెప్పి నేను చెప్పట్లా. అంటే మీరు అన్నట్టు ఎక్కడో తప్పు జరిగింది, అది యాక్సెప్ట్ చేసి రివ్యూ చేసుకుంటే మీరు చెప్పిన ప్రధానులైనా ముఖ్యమంత్రులైనా ఎప్పుడైనా ఏ మనిషికైనా ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే నేను అనుకున్నా ఓకే నిజంగా జరిగింది అనుకున్నా, నువ్వు సినిమా తీసాను సార్ హిట్ అవుతుంది అనుకున్నా, అవలా. అది అవ్వనప్పుడు అది నేను యాక్సెప్ట్ చేసి దీన్ని ఎలా సవరించాలో నెక్స్ట్ సినిమాలో నాకు అటెంప్ట్ చేయడానికి ఫస్ట్ మీరు ఫ్లాప్ తీసాను అని ఒప్పుకోవాలి. ఆ ఫ్లాప్ తీసుకుని ఒప్పుకోకుండా నేను సైలెంట్ గా హిమాలయస్ లో గడ్డం పెంచడం ఉంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? మీరు చెప్పినప్పుడే మీరు ఫ్లాప్ తీసినప్పుడు నెక్స్ట్ టైం మీరు ఇంకో సినిమా తీసినప్పుడు కొంచెమైనా అవతలకి ఎంతో కొంత నమ్మకం వస్తుంది. అది నా పాయింట్ అక్కడ. అంటే యాక్చువల్లీ ఇండియా అనేది వరల్డ్ ఫార్మసీ హబ్. ప్రపంచ దేశాలకి మనం ముందుగా కొన్ని ట్యాబ్లెట్స్ పంపించాం, ట్రంప్ అడిగితే గొడవ చేస్తే. అదేవిధంగా క్లోరోక్విన్ ఈ ట్యాబ్లెట్స్ అవి పంపించాం. తర్వాత మన ఈ వ్యాక్సిన్ కూడా కొన్ని దేశాలకు ముందు పంపించాం. కాకపోతే సిచ్యువేషన్ వీళ్ళు ఊహించినట్టు సెకండ్ వేవ్ రాదనుకున్నారు, కదా మీరు నేను చెప్పిన పాయింట్ ఆబ్వియస్లీ వి నో ఆల్ దాట్. అది పాయింట్. అది నాకు నరేంద్ర మోడీ గారికి తెలుసని నేను అనుకోవట్లా. ఎవరైనా సరే ఏ పాలిటీషియన్ అయినా కానీ తన ప్రజల గురించి, ఎందుకంటే తన ప్రజలు తన ఓట్లు, తన ఫ్యూచర్, తన మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వటానికి వాళ్ళు కావాలి. వాళ్ళకి అగేన్స్ట్ గా తను ఎప్పుడు చేయడు. ఆ రోజున ఎక్స్పెక్ట్ చేయరా. మార్చ్ ఫస్ట్ వీక్ లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అప్పుడు ఇంత దారుణంగా సెకండ్ వేవ్ వస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. 100% దట్స్ ట్రూ. కానీ ఇది వచ్చింది. అది వాళ్ళకి ఇచ్చిన అడ్వైజర్లు తప్ప వీళ్ళు తప్ప. కానీ తప్పు అయిపోయిన తర్వాత ఒప్పుకోవాలి. అది నేను చెప్పేది. అప్పుడే మీకు నమ్మకం వస్తుంది కదా. మేము చాలా పెద్ద మిస్టేక్ చేసాం, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఒక మాట చెప్తే ఇప్పుడు మేము సవరించుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి దాని మీద మీకు నమ్మకం వస్తుంది. దాని మీద మీరు అసలు దాని గురించి మాట్లాడకుండా గడ్డం పెంచేసుకుని హిమాలయాల్లో తిరిగితే అది ఎట్లా వస్తుంది అనేది నా క్వశ్చన్. ఎవ్రీబడి డిడ్ ఏ మిస్టేక్ సార్. ఎంటైర్ వరల్డ్ చేశారు. నరేంద్ర మోడీ కాదు, డొనాల్డ్ ట్రంప్ చేశాడు, యూకేలో చేశారు, న్యూజిలాండ్ లో చేశారు, మొత్తం కంట్రీలో అన్ని కంట్రీస్, ఇటలీ, జర్మనీ అన్ని చేసాయి. అది పాయింట్ కాదు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు దిస్ ఈస్ సంథింగ్ అన్ప్రెసిడెంటెడ్ అండ్ దే వర్ కనెక్టింగ్ టు ద పీపుల్. ఉట్టి ఇండియాలో మనం పోజ్ కోసం తలాల పెట్టి గడ్డం పెంచుకొని మనం చేస్తాం. అది నేను చెప్పాను. మై ప్రాబ్లం ఈజ్ విత్ ద గడ్డం.
Gaddam is not as a optic, is a silence. ఓకే సార్ నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. నేను టోటల్ మొత్తం వరల్డ్ హిస్టరీలో నేను కంటిన్యూస్లీ ఫాలో ఆన్ యూట్యూబ్. ఇంత పెద్ద అంటే అప్పర్ మోస్ట్ అమెరికా వాజ్ ద వర్స్ట్ హిట్ అన్న దాని నుంచి ఇండియా బికేమ్ ద ఫస్ట్ వర్స్ట్ హిట్ అన్న దానికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ లీడర్ కూడా ఈయనలాగా సైలెంట్గా లేడు. అది ఏంటి అసలు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడితే ఉన్న వ్యాక్సిన్ వర్షం వచ్చేస్తుందా అని పాయింట్ కాదు. కానీ ఇఫ్ యు ఆర్ ద లీడర్ ఆఫ్ 130 crore పీపుల్, ఐ విల్ ఎక్స్పెక్ట్ హిమ్ టు సే ఎస్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయటం విషయం, కానీ మీరు ఎంతో తప్పు, అది నిజం, ఏదో సంథింగ్. ఐ వాంట్ ఎ వెరీ కాంప్రిహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ టు ద కంట్రీ. ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎక్స్ప్లెనేషన్ లో అపాలజీ ఉందా, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ లాగా నేను చేసి ఉండకపోతే ఇప్పటి వరకు చచ్చిన వాళ్ళకి 10 రెట్లు ఎక్కువ చచ్చారు, ఏదైనా చెప్పాలి. ఐ నో ప్రాబ్లం విత్ ద ట్రూత్ ఆర్ ఫాల్స్. ఐ వాంట్ టు హియర్ హిమ్. ఐ హావ్ ప్రాబ్లమ్ విత్ ఇట్. హిస్ సైలెన్స్ ఇస్ హీరింగ్, ఇస్ జస్ట్ లైక్ ఎ హారర్ ఫిల్మ్. అప్పుడు నాకేమనిపిస్తుంది, అసలు ఇండియాకి లీడర్ ఉన్నాడా లేదా అని నాకు అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ, I did not hear them talk comprehensively about the problem of COVID in the last 2 months. That's my point. Yes, sir. Yeah. వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక సమగ్రమైనటువంటి అంశాలతో త్వరలో బయటకు వస్తారని అనుకుందాం. Whatever they want to say, they can say we did a fantastic job. I'm okay with that also. డొనాల్డ్ ట్రంప్ చేశాడు కదా, 5 లక్షల మంది చచ్చిపోయారు అంటున్నారు. నేను చేసింది చేయకపోతే 15 లక్షల మంది చచ్చిపోయారు అంటున్నాడు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఎట్లీస్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కదా. అది నేను చెప్పాను. ఎస్ సార్. ప్రధానులు ముఖ్యమంత్రులు మాట్లాడకుండా మౌనమే నీ భాష మనసా అని శంకరాభరణం పాట పాడితే లేదు, ఒక సమగ్రమైనటువంటి. నేను శంకరాభరణం పాట పాడాను కాబట్టి నేను ఓడక తాగి పాడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే యాక్చువల్ గా లిమ్కా నీ మీద ఒట్టు. మీరు ఈ టైంలో ఓట్కా తాగలే నాకు తెలుసు, కానీ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బేసిక్లీ సార్, సార్ is one point, because you're from the media, I wish all of you get together and ask them to make one strong statement, whatever, good, bad, ugly. Yeah. Because a leader of the country not talking assertively about what he thinks or what he feels or what his future plans are, I find it very, very, very offensive. Yes, sir. స్పందిస్తారని చూద్దాం. మన కేంద్ర ప్రభుత్వం ఒక క్రిస్టల్ క్లియర్ అప్రోచ్తో ఒక నివేదిక ప్రధాని ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇంత భయంకరమైన పాండమిక్లో ఏం జరిగింది, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ఫ్యూచర్ని సెట్ చేస్తున్నాము, ఎలాంటి సమయంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయగలము, చర్యలేంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చర్చ. మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.